ఇది 2015లో రిలీజ్ అయిన కర్వ్ అనే థ్రిల్లర్ ఫిలిం. ఎడారి లాంటి నిర్మానుష్యమైన హైవేలో ఒక అన్నోన్ పర్సన్ లిఫ్ట్ అవడం వల్ల ఒక అమ్మాయి జీవితం ఎన్ని భయంకరమైన మలుపులు తిరిగిందనేదే ఈ స్టోరీ. కథలోకెళ్తే ఓపెన్ చేస్తే మెలోరీ అనే అమ్మాయి ఎడారి లాంటి ఖాళీ ప్రదేశంలో హైవే మీద కార్ డ్రైవ్ చేస్తూ కనిపిస్తుంది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయి ఉన్న మెలోరీ తన మ్యారేజ్ రిహార్సల్స్ కోసం డెన్వర్ సిటీకి వెళ్తుంటుంది. మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగినప్పుడు ఆమెకు తన సిస్టర్ ఎలా వీడియో కాల్ చేస్తుంది. మెలోరీ నిజంగా పెళ్లికి సిద్ధంగా ఉందా లేదా అని ఎలా చిన్న కన్ఫ్యూజన్. అందుకే పెళ్లికి రావడానికి ఇంకా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోలేదు. ఈ విషయం మెలోరీతో డైరెక్ట్గానే చెప్తుంది. మెలోరీకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటిస్తూ సంతోషంగానే ఉన్నానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అక్కడి నుండి బయలుదేరి మళ్లీ హైవేలో కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్లో తన ఫియాన్సీ పంపిన వాయిస్ మెసేజెస్ వింటూ వెళ్తుంది. అందులో జాగ్రత్తగా డ్రైవ్ చేయి, నా కారు జాగ్రత్త అన్నప్పుడు మెలోరీ కొంచెం అప్సెట్ అవుతుంది. అతనితో పెళ్లి అంటే మెలోరీ ఎందుకు ఆలోచిస్తుందో ఈ సీన్తో మనం అర్థం చేసుకోవచ్చు. కొంత దూరం వెళ్ళాక మెలోరీ కార్ నాపుతుంది. అక్కడ ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది. స్ట్రైట్గా వెళ్తే హైవేలో డెన్వర్కి వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకే షార్ట్ కట్లో వెళ్దామనుకుని లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది. తన సిస్టర్ ఇచ్చిన సీడీని మ్యూజిక్ ప్లేయర్లో పెట్టి ఆ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది. అలా చాలా దూరం వెళ్ళాక ఆమె కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఎవరికైనా కాల్ చేద్దామని ఫోన్ తీస్తే అక్కడ సిగ్నల్స్ అస్సలు ఉండవు. మెలోరీకి కార్లో న్యూడ్ బ్యాగ్జెస్ కనిపిస్తాయి. ఈ కార్ తన ఫియాన్సీ బ్రాడ్ది కాబట్టి అలాంటి మ్యాగజైన్ చదువుతున్నందుకు అతని మీద చిరాకు పడుతుంది. కోక్ తాగుదామని టిన్ ఓపెన్ చేయగానే అది పొంగి తన డ్రెస్ అంతా పాడైపోతుంది. దాంతో బట్టలు మార్చుకోవడానికి కార్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది. బ్యాగ్ తీసి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే సడన్ గా క్రిస్టియన్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక అతను అక్కడికి హైకింగ్ చేయడానికి వచ్చినట్టు చెప్తాడు. కార్ బ్రేక్ డౌన్ అయిందని తెలియగానే దాన్ని రిపేర్ చేసి స్టార్ట్ అయ్యేలా చేస్తాడు. మెలోరీ సంతోషపడి హెల్ప్ చేసినందుకు డబ్బులు ఇస్తా అంటే అతను వద్దంటాడు. కార్లో ఉన్న పెళ్లిగోని చూసి మీ పెళ్లి ఖర్చులు దాచుకోండి అని స్మైల్ ఇస్తాడు. అజ్ఞాత వ్యక్తి కాబట్టి అతనికి లిఫ్ట్ ఇవ్వడానికి మెలోరీ భయపడి ట్యాంక్ షెప్ వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళాక మెలోరీ గిల్టీగా ఫీల్ అవుతుంది. హెల్ప్ చేసిన అతన్ని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి ఆమెకు మనసొప్పదు. చూస్తుంటే అతను మంచివాళ్లాగే ఉన్నాడనిపించి లిఫ్ట్ ఇవ్వడానికి కార్ ఆపుతుంది. అతను వచ్చి కార్ ఎక్కడంతో ఇంకిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. మెలోరీ అతని కార్ ఎక్కించుకోవడం అనేది ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకనేది మనకు తర్వాత తెలుస్తుంది. మొదట్లో క్రిస్టియన్ బానే మాట్లాడుతూ మెలోరీని తన మాటలతో ఇంప్రెస్ చేస్తాడు. మెలోరీ కూడా క్రిస్టియన్తో ట్రావెల్ చేసినందుకు కంఫర్టబుల్గానే ఫీల్ అవుతుంది. కొంత దూరం వెళ్ళాక క్రిస్టియన్ మధ్యలో దిగిపోతానంటే మెలోరీ పర్లేదని చెప్పి దారిలో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటుంది. దాంతో ఇంకాస్త దూరం కలిసి ప్రయాణం చేస్తాడు. అప్పటిదాకా ఆమెతో మంచిగా మాట్లాడిన క్రిస్టియన్ కాసేపు అయ్యాక సైకోలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మన ఫేట్ మనల్ని ఇలా కలిపింది కాబట్టి మనం ఇక సెక్సువల్గా కలవాల్సిందే అని ఆమెతో అసభ్యంగా మాట్లాడతాడు. క్రిస్టియన్ అలా చీప్గా మాట్లాడేసరికి అతను ఎలాంటివాడో అర్థమయ్యి మెలోరీ కార్ ఆపి అతను దిగమని చెప్తుంది. కానీ అతను కత్తిదీసి బెదిరించేసరికి మెలోరీకి విషయం అర్థమైపోతుంది. తనొక పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయానని అర్థం చేసుకుని కార్ ఆపకుండా అతను చెప్పినట్టే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక క్రిస్టియన్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని మెలోరీ గమనిస్తుంది. ఒక కరువు దగ్గర టర్నింగ్ తీసుకోకుండా వేగంగా దూసుకెళ్లి కార్ని క్రాష్ చేస్తుంది. కార్ కొండపై నుండి దొరుకుతూ వెళ్లి లోయలో పడిపోవడంతో ఆ సీన్ కట్ అయిపోతుంది. మెలోరీకి స్ప్రో వచ్చి మేలుకునేసరికి కార్ తలకిందులుగా పడుంటుంది. చూస్తే క్రిస్టియన్ ఆ కార్లో ఉండడు. ఇంకా ఆమె తన సీట్ బెల్ట్ విప్పుకొని అందులోంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంటే తన కాలు ఆ సీట్లో ఇరుక్కుపోవడం వల్ల బయటికి రాలేకపోతుంది. కాలు విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే చెయ్యి కట్టే బ్లీడింగ్ అవుతుంది. పక్కన ఉన్న క్లాత్ తీసుకుని చెయ్యి కట్టుకుంటుంది. కార్ సైడ్ మిర్రర్లోని చూస్తే క్రిస్టియన్ కనిపిస్తాడు. అతను కార్కి కొద్ది దూరంలో పడి బతికే ఉంటాడు. క్రాష్ అవడానికి ముందే కార్లోని దూకేయడం వల్ల మెలోరీ కంటే బెటర్గానే ఉంటాడు. అతను మెలోరీ దగ్గరకు వచ్చి అమ్మకు హెల్ప్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోతాడు. మెలోరీ హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తున్నా గానీ ఆ దారిలో ఎవరూ ఎక్కువగా ప్రయాణించరు కాబట్టి ఎంత అరిచినా ఉపయోగం ఉండదు. మెల్లగా చీకటైపోతుంది. కాల్ను బయటికి లాగడానికి ట్రై చేసి మెలోరీ నిద్రలోకి జారుకుంటుంది. రాత్రి అయ్యాక మెలోరీకి బాగా చలియడంతో ఆ చలికి తట్టుకోలేక కార్లో ఉన్న బట్టలు మరియు కవర్స్ని తీసుకుని ఒంటిపై కప్పుకుంటుంది. కార్కి దగ్గరలో చిన్న చిన్న జంతువులు తిరిగిన శబ్దాలు వస్తూ ఉండడంతో భయంతో కార్ లైట్స్ని ఆన్ చేసే నిద్రపోతుంది. తెల్లవారాక మెలోరీ నిద్రలేస్తుంది. తన దగ్గరున్న బాటిల్లో కొన్ని వాటర్ తాగి మిగిలిన తర్వాత తాగడానికి దాచుకుంటుంది. అలా సాయం కోసం ఎదురు చూస్తుండగానే మళ్లీ రాత్రి అవుతుంది. కార్లో ఉన్న ఫుడ్ని వస్తువుల్ని తీసి జాగ్రత్తగా పక్కనే పెట్టుకుని తన ఎంగేజ్మెంట్ రింగ్ని చూసుకుంటూ నిద్రపోతుంది. పొద్దున్న లేచేసరికి ఆమెకక్కడ జింకలు కనిపిస్తాయి. ఇంకా ఏమేం జంతువులు ఉన్నాయో అని మిర్రర్లో చూస్తుండగా అక్కడేమీ కనిపించవు గానీ సడన్గా క్రిస్టియన్ కనిపిస్తాడు. యాక్చువల్గా ఇతను కూడా ఒక జంతువే. ఎందుకన్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. క్రిస్టియన్ చూడడానికి మంచిగా ఇంకా హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ నుండి కొంత దూరంలో ఓ క్యాబిన్ హౌస్ ఉందని దాని ఓనర్ ట్రిప్కి వెళ్లడంతో ప్రస్తుతానికి అక్కడే ఉంటున్నానని చెప్తాడు. క్రిస్టియన్ తనతో పాటు ఫుడ్ అండ్ వాటర్ తెచ్చుకొని మెలోరీకి ఇవ్వకుండా తన ముందే కూర్చొని తింటూ ఉంటాడు. మెలోరీ కొంచెం కొంచెంగా చనిపోతుంటే చూడాలనుకుని ఆమెకే హెల్ప్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్లీ రాత్రి అవుతుంది. మెలోరీకి ఆ కార్లో క్రిస్టియన్ పర్స్ దొరకడంతో నా చావుకి ఇతనే బాధ్యుడు అని ఒక చిట్టీలో జరిగినంతా రాసి ఆ పర్స్ని కార్లోనే దాచిపెడుతుంది.
ఆ తర్వాత అక్కడ లైటర్ దొరకడంతో చలికి మంట వెలిగించుకొని చాలాసేపటి తర్వాత కష్టంగా నిద్రపోతుంది. కానీ వెంటనే మళ్ళీ లేవాల్సొస్తుంది. ఎందుకంటే అప్పటికే తన బాడీ మీద ఎలుకలన్నీ తిరుగుతూ ఉంటాయి. భయంతో వాటిని పక్కకు విసిరి కార్ కీస్తో ఒక ఎలుకని పొడిచి చంపుతుంది. ఆకలికి తట్టుకోలేక ఆ చనిపోయిన ఎలుకని మంటలో కాల్చుకొని తింటుంది. దాహంతో బాటిల్లో ఉన్న వాటర్ మొత్తం తాగేసి పడుకుంటుంది. తెల్లవారు లేచేసరికి తన ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసేలోపు క్రిస్టియన్ అక్కడికి రావడంతో అతను చూసి వెంటనే ఆ ఫోన్ దాచేస్తుంది. క్రిస్టియన్ వచ్చి తనుంటున్న క్యాబిన్ హౌస్ ఓనర్స్ వచ్చారని, కానీ నేను వాళ్ళని ఆ హౌస్లోనే బంధించొచ్చానని చెప్తాడు. మెలోడీ భయపడుతుంటే, హే భయపడకు, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్పి, ఎలాగూ చెప్పమంటావా అని తన దగ్గరున్న సెల్ ఫోన్ లాగేసుకుంటాడు. యాక్చువల్గా ఇందాక మెలోడీ ఆ ఫోన్ని దాయడం క్రిస్టియన్ గమనిస్తాడు. ఆ తర్వాత తనకొక వుడ్ని కట్ చేసే బ్లేడ్ని తీసిచ్చి, ఇదే నేను నీకు హెల్ప్ చేయడానికి తెచ్చింది. దీంతో నీ కాల్ని కట్ చేసుకుని ఫ్రీ అయిపో. ఇక నుండి బయటపడాలంటే ఇదొక్కటే నీకున్న ఆప్షన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మెలోడీ కాల్ని కట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది గానీ ధైర్యం చాలక ఆ బ్లేడ్ని పక్కన పడేస్తుంది. కాసేపు అయ్యాక ఆ బ్లేడ్తో డోర్ని కట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఇంకా రాత్రి మెలోడీకి చాలా దాహంగా ఉంటుంది. తన దగ్గరున్న బాటిల్లో వాటర్ కూడా అయిపోవడంతో దాహానికి తట్టుకోలేక తన యూరిన్ని బాటిల్లో పట్టుకొని తాగడానికి ట్రై చేస్తుంది. కానీ లక్కీగా అప్పుడే వర్షం పడ్డంతో ఒక కవర్లో వర్షం నీళ్లు పట్టుకొని బాటిల్తో తీసుకొని తాగుతుంది. అప్పుడే రేడియోలో న్యూస్ వస్తుంటుంది. వర్షం వల్ల హైవే బ్లాక్ అయిందని, ప్రయాణం చేసేవాళ్ళు షార్ట్ కట్ రూట్స్లో వెళ్తున్నారని చెప్తారు. అంతలో ఒక కార్ అటువైపుగా రావడం చూసి హెల్ప్ నడుస్తుంది. ఆ కార్ అక్కడ ఆగుతుంది. ఆ కార్ నుండి ఒక పర్సన్ దిగి మెలోడీ వైపే నడుచుకుంటూ వచ్చి మెలోడీని పేరు పెట్టి పిలుస్తాడు. అప్పుడే అర్థమవుతుంది వచ్చింది క్రిస్టియనే అని. దాంతో మెలోడీ అప్పటికప్పుడు స్కెచ్ చేసి తన కాలు పైన ఆ ఎలుక రక్తం పూసుకొని చనిపోయినట్టు నటిస్తుంది. క్రిస్టియన్ దగ్గరకొచ్చి మెలోడీ కాలుకున్న రక్తం మరకలు చూస్తాడు. బ్లేడ్తో తన కాలును కట్ చేసుకుందేమో అనుకుంటాడు. అసలు కదలకపోయేసరికి చనిపోయిందేమో అని డౌట్ వచ్చి దగ్గరికి వెళ్తాడు. పక్కనే ఉన్న ఎలుకను కత్తిని చూసి ఇదంతా స్కెచ్ అని అర్థమయ్యేలోపు మెలోడీ కత్తితో అటాక్ చేస్తుంది. అతని కార్ కీస్ లాక్కొని రిమోట్ లాక్ వేసి కీస్ని దూరంగా విసిరేస్తుంది. ఆ కార్ అలారం సౌండ్కి రోడ్లో వెళ్లేవాళ్ళు ఎవరైనా ఆగుతారనుకుని అలా చేస్తుంది. క్రిస్టియన్ వెంటనే వెళ్లి ఆ కార్కి ఉన్న అలారం వైర్స్ని కట్ చేస్తాడు. కానీ అప్పటికే ఒక పోలీస్ కార్ అటువైపు వస్తుంది. క్రిస్టియన్ కార్ రిపేర్ అయినట్టు నటించి అదే పోలీస్ కార్ లేకపోతుంటే అంతలో మెలోడీ గట్టిగా హెల్ప్ నడుస్తుంటుంది. పోలీస్ కా సౌండ్ లైట్గా వినిపించి డౌట్ చడవలోకి చూస్తుంటే పక్కనున్న క్రిస్టియన్ ఆ పోలీస్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. సో అలా క్రిస్టియన్ కూడా ఆ పోలీస్ కార్లోనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భారీ వర్షం సౌండ్కి మెలోడీ ఎంత అరుస్తున్నా ఎవరికీ వినిపించదు. వర్షం ఎక్కువ అవ్వడం వల్ల కార్లోకి నీళ్లు వస్తాయి. మెలోడీ నేలలో మునిగి చనిపోతానేమోనని భయపడి కాల్ని కట్ చేసుకుని ట్రై చేస్తుంటే అదృష్టం బాగుంది. అంతలో వరద రావడం వల్ల కార్ నీళ్లలో తేలి ఆ కార్ డోర్ ఓపెన్ అవుతుంది. దాంతో మెలోడీ కాలు కూడా ఫ్రీ అయిపోతుంది. వెంటనే కార్ నుండి బయటకొచ్చి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుండగా దూరంలో ఆమెకొక క్యాబిన్ హౌస్ కనిపిస్తుంది. ఆ హౌస్ నుండి అరుపులు వినిపిస్తూ ఉండడంతో మెలోడీ మెల్లగా హౌస్ దగ్గరకు వెళ్లి కిటికీలోని లోపలికి చూస్తుంది. లోపల క్రిస్టియన్ ఇందాక లిఫ్ట్ ఇచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ని కట్టేసి టార్చర్ చేస్తుంటాడు. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నామంటూ హింసిస్తూ చంపేస్తాడు. క్రిస్టియన్ పై ఫ్లోర్కి వెళ్లడం చూసి మెలోడీ లోపలికి వెళ్తుంది. సోఫాలో ఉన్న గన్ కోసం వెళ్తున్నప్పుడు పక్కనే ఆ ఇంటి ఓనర్ల శవాలు కనిపిస్తాయి. భయపడ్డ మెలోడీ సైలెంట్గా ఆ గన్ తీసుకుంటుంది. పక్క బెడ్రూమ్లో ఆ ఇంటి ఓనర్ మనవరాల్ని కూడా క్రిస్టియన్ బెడ్కి కట్టేసి ఉంచుతాడు. మెలోడీ తన కట్టు చూపడానికి ట్రై చేస్తుంటే అప్పుడే అక్కడికి క్రిస్టియన్ రావడంతో వెంటనే మెలోడీ డోర్ వెనక్కి దాక్కుంటుంది. క్రిస్టియన్ రూమ్లోకి రాగానే మెలోడీ తన గన్తో అతన్ని బెదిరిస్తుంది. అలా వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైటే జరుగుతుంది. ఆ ఫైట్లో క్రిస్టియన్ పైనుంచి కింద పడిపోవడంతో అతని కాలు డైరెక్ట్గా ఒక బీర్ ట్రాప్ లోపల ఇరుక్కుపోతుంది. దాంతో క్రిస్టియన్ అస్సలు కదలలేకపోతాడు. ఇక్కడ మెలోడీ సేమ్ క్రిస్టియన్ చేసినట్టుగానే అతని మొహాన కత్తిని పడేసి నాకిచ్చిన ఆప్షనే నీకు ఇస్తున్నా. ఈ కత్తితో నీ కాలు కట్ చేసుకో. ప్రాణాలతో బయటపడాలంటే ఇదొకటే నీకున్న ఆప్షన్ అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మెలోడీ క్రిస్టియన్ మీద రివైజ్ తెచ్చుకునేది. బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల క్రిస్టియన్ అక్కడే చనిపోతాడు. ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ యొక్క మోరల్ వచ్చేసి మనం ఎదుటోళ్ళకి ఏం చేస్తే అదే మనకి జరుగుతుంది. ఇక్కడ క్రిస్టియన్ మెలోడీని ఏ విధంగా అయితే చూడాలనుకున్నాడు చివరికి తనే అలా అయిపోయాడు.